హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఆనందలహర్లో పంకజం పదనిసలు సిరీస్ 6 కథ వైరస్. రచన పఠనం శ్రీమతి పద్మజ కుందుర్తి. మరిక కథలోకి వెళ్దామా? అక్క, ఇది విన్నావా? హడావిడిగా వచ్చింది పైవాటాలో అద్దెకుండే కుమారి. కాస్త పని పెందలాడే కావటం వల్ల తీరిగ్గానే ఉన్నా. ఏంటిది కుమారి అన్నాను తీరుబడిగా కుర్చీలో కూర్చోమన్నట్లుగా కుర్చీ వైపు చూపిస్తూ. ఏంటోలే అక్క, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే అంది. ఎవరి చేతులు కాలాయి కుమారి? ఏ ఆకులు ముట్టుకున్నారు అనే ఎంక్వైరీ మొదలెట్టేలోగానే రానే వచ్చింది పంకజం. ఏడ్చినట్టే ఉంది. అదొక సామెతలే కానీ ముందు చెప్పేది విను, ఏదో చాలా ఇంట్రెస్టింగ్ విషయమేలా ఉంది అంది సోఫా హ్యాండిల్ మీద సెటిల్ అయిపోతూ. ఏంటి కుమారి, ఎవరి సంగతి? ఆరా మొదలుపెట్టాను తడబాటు సర్దుకుంటూ. ఎవరేంటక్క, మొన్నీ మధ్యగా 4-5 నెలలైందేమో ఆ పెళ్ళయ్యి, అంతే. ఆ పెళ్లిలో లేతాకు పచ్చ మీద నీలం పూలున్న చీర కట్టుకున్నావు. లేతాకు పచ్చ మీద నీలం పూలా? ఏది, కప్పగంతుల వారి పెళ్ళ అన్నాను. కాదక్క, దానికి ఉల్లిపుట్టు రంగుకి పచ్చబార్డర్ చీర కదా కట్టుకున్నావు అంది. మరి ఈత ముక్కల వారి పెళ్ళ అన్నాను. కాదక్క, దానికి గడపచ్చ రంగుకి మెరూన్ బార్డర్ చీర కదా కట్టుకున్నావు అంది. పంకజం నా చెవిలో రహస్యంగా, చూసావా, నీ చీరలు నీకు గుర్తుండవు, కానీ జనం ఎలా గుర్తుపెట్టుకుంటారో. ఇంకో 2 ఏళ్ల దాకా ఆ 2 చీరలు బయటికి తీయకు అని ఓ ఉచిత సలహా పారేసింది. మరి ఇంకేం పెళ్ళి కుమారి అన్నాను. అదేనక్క, ఆ బ్యాంక్ మేనేజర్ మధ్యరాజు వారింట్లో పెళ్ళి జ్ఞాపకం వచ్చిందా అన్నది. ఓ అవును, ఆ పెళ్ళి బ్రహ్మాండంగా చేశారుగా. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, పైగా గ్రీన్ కార్డు హోల్డర్ కూడాను. చక్కని వాడు, కట్న కారకులు కూడా వద్దన్నారట. అందుకే పెళ్ళి ఘనంగా కూడా చేశారు కదా అన్నాను. అక్కడే మోసపోయారటక్క. పిల్లని కాపరానికి పంపిస్తే ఇక్కడ వస్తువులు వాళ్ళకేం పనికొస్తాయి, డబ్బులు డాలర్లలో ఇవ్వండి, అక్కడ ఫర్నిచర్ కొనుక్కుంటారు అందిట. ఆవిడ చాలా బాధపడుతూ చెప్పిందక్క. అప్పటికి బాగుండదని పిల్లకు మేమే టికెట్ కొన్నాం, పెళ్లి ఖర్చు కట్నానికంటే ఎక్కువైందని బాధపడింది అంది. అయ్యో పాపం, అంతేలే, ఆడపిల్లల తల్లిదండ్రులు అన్నిటికీ తలంచాల్సిందే, తప్పదు అన్నాను. భారం తీరిపోయినట్లుగా తేలిగ్గా ఫీల్ అవుతూ వెళ్ళొస్తానక్క అంటూ వెళ్ళిపోయింది. సాయంత్రం అపార్ట్మెంట్ టెర్రస్ మీదకి లిఫ్ట్లో పెడుతుంటే పంకజం కూడా తయారైంది పక్కనే. కడుపు కాస్త నొప్పిగా ఉన్నట్లుంది. మధ్యాహ్నం కుమారి చెప్పింది నలుగురికి చెప్తే గానీ కడుపు నొప్పి తీరదలే నీకు అని చీర చెంగు అడ్డం పెట్టుకొని కిసుక్కుమని నవ్వింది. అందుకేం కాదులే, ఏదో కాస్త చల్లగాలి కోసం అని కవర్ చేశాను. 10 మంది దాకా ఉన్నారు పైన. కాసేపు కరోనా గురించి, దూరంగా ఉన్న చుట్టాల గురించి, విదేశాల్లో గ్రోసరీ సిబ్బంది గురించి మాట్లాడుకున్నాం. చివరిగా మద్దిరాజు గారి విషయం ప్రస్తావించాను. ఫర్నిచరే కాక కోడలికి టిక్కెట్ కూడా పుట్టింటి వారే పెట్టుకోవాలన్న దుర్మార్గులని తిట్టుకున్నాం. చీకటి పడుతోందని కిందికి వచ్చేశాను. మొత్తానికి నీ కడుపు నొప్పి 10 మందికి తగిలించావు అంది పంకజం. 3 రోజుల తర్వాత పొద్దున్నే ఫోన్ మోగుతుంటే మెలకు వచ్చింది. ఎవరా అని చూస్తే మాకు 2 వీధుల అవతల ఉండే లలిత. ఈ మధ్యనే కూతురికి పురిటి కోసం అమెరికా వెళ్ళింది. అక్కడి నుంచే ఫోను. ఏంటబ్బా అని కంగారుగా ఫోన్ తీసి, లలిత గారు బాగున్నారా, పాప ఎలా ఉంది అని అడుగుతుండగానే, అంతా బాగానే ఉంది కానీ ఇది చెప్పబోయ్, మన ఊళ్ళో మద్దిరాజు వారి అమ్మాయి పెళ్లి పెటాకులైందటగా అంది. ఈసారి ఆశ్చర్యపోవడం నా వంతైంది. నిజమా? ఎందుకు పాపం అన్నాను. భలే దానివే, కాపరానికి పంపాలంటే ఫర్నిచర్కు $10,000. అమ్మాయి ఎప్పుడైనా అమెరికా నుంచి ఇండియా రావాలన్నా, లేదా ఇండియా నుంచి అమెరికా వెళ్ళాలన్నా టిక్కెట్లు అమ్మా నాన్నే తీయాలని చెప్పారట కదా. మేమంత ఇచ్చుకోలేమంటే బోడి సంబంధం, గతిమాల సంబంధం, నాకు అవసరం లేదు, విడాకులు ఇమ్మన్నారటగా. మీ అపార్ట్మెంట్లో ఉండే రమ్మ ఫ్రెండు మా అక్కయ్య కూతురి ఫ్రెండ్కి చెప్పిందట. ఆవిడ దానికి చెప్తే అది పూనా నుంచి, అయ్యో మీ ఊరే కదా పిన్ని, పాపం అని అది నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేతిలో పట్టుకుని నిర్ఘాంతపోతున్న నన్ను పంకజం కోపంగా చూస్తూ, చూసావా, మీ ముందు కరోనా ఏం పనికొస్తుంది, దానికి ప్రపంచం అంతా వ్యాపించడానికి 2 నెలలు పట్టింది, మీకు 3 రోజులు చాలు, అసలు కథకు మసాలాలు చేర్చి మరీ అంటిస్తున్నారు. ఇది కరోనా కంటే డేంజరస్ వైరస్, ఏ జాగ్రత్తలు, ఏ హ్యాండ్ వాష్లు ఆపలే ఈ వైరస్ను అని విసురుగా వెళ్ళిపోయింది.
ఇలాంటి మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరించడానికి మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అనురాధ తీర్థాల మీ ఆనందలహరి పోడ్కాస్ట్లో.